లక్ష్మీ సరస్వతి. అమ్మ మరి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది కదమ్మా, ఈ సంవత్సరం వరకు పరిపాలన ఎలా అనిపించింది? చాలా బాగుంది. మాకు ఈ సంవత్సరం పట్టాలు ఇస్తానని చెప్పారు, వెంటనే పట్టాలు కూడా ఇచ్చారు. ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఈసారి లోకేష్ రావాలని కోరుకుంటున్నాం. లోకేష్ గారే. అమ్మ మరి లోకేష్ గారే రావాలి అని చెప్పి మీరు కోరుకుంటున్నాము అని చెప్పేసి అని అన్నారు. ఈ ప్రభుత్వంలో మాకు మంచే జరిగిందని మీరు అంటున్నారు. మరి గత ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలు ఈ ప్రభుత్వం ప్రజలకి వెన్నుపోటు పొడిచిందని చెప్పి మరి వాళ్ళు మొన్న రీసెంట్ గా వెన్నుపోటు దినోత్సవం అనేది జరుపుకున్నారు కదమ్మా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అదంతా ఇక వాళ్ళ భ్రమ. ఇక అంతా ఇక మీకైతే లోకేష్ గారు బాగా చేస్తున్నారు, అంతా మంచిగా చేశారు, అంతా బాగుంది కూడా. అసలు ఈ పట్టాలు కూడా అసలు వస్తాయి అన్నారు కానీ ఇంత సడన్ గా తొందరగా ఇస్తారని అనుకోలేదు. ఇవి కూడా తొందరగానే వచ్చినాయి. చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది. మరి రేషన్ తీసుకున్నారా? తీసుకున్నామండి. రేషన్ అక్కడే బాగుంది, డిపో దగ్గరే. అంటే గతంలో మరి వ్యాన్ అంటే బండి వచ్చేది ఎక్కడో ఒక మూల పెట్టేవాళ్ళు, ఒకసారే వచ్చేది. ఆ టైంకి ఇంటికాడ లేకపోతే ఇక ఇవ్వరు కదా మళ్ళీ రేషన్. ఇప్పుడు అనుక అలా కాదు, మనకు కుదిరినప్పుడు వెళ్ళి తెచ్చుకోవచ్చు. మరి 15వ తారీఖు వరకు 15 రోజులు ఎప్పుడైనా తీసుకోవచ్చు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదమ్మా. అది బాగానే ఉంది, అలాగే బాగుంది. మీకైతే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పద్ధతే నచ్చింది? అవును, అదే నచ్చింది, అదే బాగుంది. మరి లోకేష్ గారిని గెలిపించుకున్నారు మీ మంగళగిరి నియోజకవర్గంలో, ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది? అందరికి బాగా చేస్తున్నారు. గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది అమ్మా జగన్ గారు ఉన్నప్పుడు? అంతగా ఏం లేవు, అసలు ఎవరికి పనులు లేవు, ఇక బాగా ఇబ్బంది. ఇప్పుడు బాగుంది. కానీ గత 5 సంవత్సరాల్లో మరి జగన్ గారు మంచి పరిపాలన అందించానని చెప్పి ఆయన అంటున్నారు కదా. అంటున్నారు కానీ ఏదో మామూలుగా డబ్బులు వేసారు అంతేగాని పని కూడా చూపించాలిగా. ఎవరికి పనులు లేవు, చేతి వర్కులకు కానీ ఎవరికైనా అందరూ ఇబ్బంది పడ్డవాళ్ళే. ఎక్కడికక్కడికి అందరికి పనులు ఆగిపోయి చాలా ఇబ్బంది పడిన వాళ్ళే అందరూ. మరి ఈ ప్రభుత్వంలో ఇస్తానన్న ప్రతి పథకం కూడా ఒకటి తర్వాత ఒకటి చిన్న చిన్నగా చేసుకుంటూ వస్తున్నారు కదా, ఎలా అనిపించింది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎంతకాలం నుంచి లేదమ్మా మీకు ఇంటి పట్టా అనేది? 20 ఏళ్ళ నుంచి. 20 ఏళ్ళ నుంచి ఇంటి పట్టా లేదు. మరి మీలాంటి వాళ్ళ గురించి ఎందుకని ఎవరు ఆలోచించలేదు? గతంలో కూడా ఎందుకు కానీ వచ్చి కొలతలు వేసుకొని వెళ్తున్నారు కానీ ఇక ఏమి కానీ అట్లా ఈ 5 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈసారి లోకేష్ గారు కనుక నన్ను గెలిపించుకుంటే నేను ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తానని బాగా చెప్పారు. ఆయన మాట మీద నమ్మకంతో మేము అలాగే గెలిపించుకున్నాము. ఆయన మాట నెరవేర్చుకున్నారు. మరి ఆయన సంవత్సరం తిరగకుండానే పసుపు కుంకుమ పెట్టి వీటితో పాటు పట్టా అనేది అందజేస్తాను అని చెప్పి అన్నారు. నిజంగా అలానే అందజేశారా? అవునండి, అలాగే అందజేశారు. బట్టలు పెట్టారు, భోజనాలు పెట్టారు, తీసుకెళ్ళడానికి బస్సులు మళ్ళీ జాగ్రత్తగా తీసుకొచ్చి అలాగే బస్సులో దించారు. అంతా బాగుంది.